ఫ్రెండ్స్, తిరుపతిలో కొండ కింద చూడాల్సిన ప్లేస్లలో ఇది ఒక టెంపుల్ అండి. ఇస్కాన్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. లోపల కూడా చాలా బాగుంది. ఇది బయట అండి. చాలా అంటే చాలా బాగుంది లోపల కృష్ణుని వీడియో అస్సలకే తీయనిట్లేదండి. కానీ నేను మీకు చూపించడం కోసమైనా కొంచెమైనా వీడియో తీశాను. అది కూడా కొంచెం షేక్ అయిందండి. చాలా బాగుంది లోపల. మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 5 days అక్కడే స్పెండ్ చేసేటట్టు చూసుకోండి. కొండ మీద ఒక 2 to 3 days ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే 4 days అయినా మ్యాక్సిమం 4 days అయినా తీసుకోండి. కొండ కింద కూడా చాలా ప్లేస్లు ఉన్నాయండి చూడవలసినవి. ఇది చూడసారా టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకా రియల్గా చూస్తే చాలా బాగుందండి టెంపుల్. ఇప్పుడు బయటకు వచ్చాక ముందు ఎంట్రన్స్ ముందే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ దిగారు. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాతకి ఇక్కడి నుంచి కిందికి వెళ్ళనిస్తలేరు, వేరే కాంచి బయటికి వెళ్ళనిస్తున్నారు. తర్వాత అక్కడ ప్రసాదం కూడా పెట్టారండి. ప్రసాదం కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ 9కి, మళ్ళీ 12కి, మళ్ళీ 3కి, మళ్ళీ సాయంత్రం 6కి ఇలా గంట కొడతారంట. మరి నాకు కూడా తెలియదు. అంటే 9, 12, 3 ఇలా అప్పుడు గంట కొడతారంట. ఇక్కడ ఎగ్జిబిషన్ అంట. ఇది లోపల అంత ఏమి ఉండదు అన్నారు మా అన్నయ్య. టెంపుల్ మటుకు చాలా బాగుంది. మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంతగానో అడుగుతాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.